హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను మొలకెత్తిన పెసలు అలాగే రాగి పిండి కలిపి రొట్టె ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. ఇదైతే మాత్రం హెల్త్కి చాలా మంచిది. ఇది తినడం వల్ల ఇందులో కాల్షియం, ఫైబర్, ప్రోటీన్ అలానే డైజెషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అందులోనూ 1 లేదా 2 తిన్నామంటే ఫుల్లింగ్గా అనిపిస్తుంది పొట్ట కూడా. చూసారు కదా, ఇక్కడ నేనైతే ప్రాసెస్ అయితే చూపించలేదు, కానీ మొలకలు అయితే చూసారు కదా 1 డేకే భలేగా వచ్చేసాయి. వీటితో అయితే రొట్టె ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే నేను ఆల్రెడీ బాటిల్ గార్డ్ని అయితే ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. తర్వాత తురుముకున్న క్యారెట్ కూడా వేసేసుకోవాలి. అలానే ఆనియన్స్ అనేవి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. లేదు అంటే నేనైతే చాపర్లో వేసేసుకున్నాను. తర్వాత ఇందులోనే బాగా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకండి. లేదు అంటే మిక్సీలో ఒక పల్స్ ఇచ్చారంటే కచ్చపచ్చగా అయిపోతుంది. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు. ఇక్కడ కావాలంటే మీరు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలు తినేటప్పుడు అయితే చూసుకొని తినలేరు కాబట్టి నేను ఈ విధంగా పేస్ట్గా చేసేసుకున్నాను. అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి. తర్వాత పల్లీలు అనేవి దోరగా వేయించుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకొని వేసుకున్నాను. అలానే మనం మొలకెత్తించిన పెసలు కూడా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకొని ఇందులోకి అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర అలానే నువ్వులైతే 2 స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. ఈ నువ్వులు వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత అయితే రాగి పిండి అయితే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 కప్పుల దాకా పిండి అయితే వేసుకొని ముందుగా వాటర్ అయితే ఏం అవసరం ఉండదండి. అవసరం అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. మనము ఇక్కడ బాటిల్ గార్డ్ని వేసుకున్నాం కాబట్టి అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వాటర్ అంత అవసరం ఉండదు. ఈ విధంగా మొత్తం మంచిగా చేత్తో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత దీన్నే చూడండి, నేను ఇక్కడ గారెలు కూడా ఎలా వేసేసుకోవాలో చూపించేస్తున్నాను. ఇక్కడ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది పిండి అయితే. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను నేనైతే. కొద్దిగా అంటే ఇప్పుడు వేసాను కదా అంతే అండి. ఆ వాటర్ కొద్దిగా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు పైన ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డైట్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు ఆయిల్ వద్దనుకుంటే బటర్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని ఫ్రై చేసుకునే ముందు కూడా కాస్త వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా. దీన్ని అయితే ఇంకా మనం రొట్టెలాగా చేసేసుకోవడమే. ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నారనుకోండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా హెల్త్కి అయితే మంచిది. ఈ విధంగా ముద్దను తీసుకొని ఇక్కడ నేను బటర్ పేపర్ యూస్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని దాని మీద పిండిని పెట్టేసి మంచిగా చేత్తో అయితే ఒత్తేసుకోవాలి. మీకు ఒకవేళ చేతికి అంటుకుంటుంది అనిపిస్తే కాస్త తడి చేసుకొని చేతిని మళ్ళీ ఈ విధంగా చేసేసుకున్నారంటే ఈజీగా చేసేసుకోవచ్చు రొట్టెనైతే. ఈ విధంగా మొత్తం రొట్టెను ఒత్తేసుకున్నాక ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. 1 స్పూన్ దాకా ఆయిల్ జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేయమండి ఇందులోకి అయితే. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే రొట్టెనైతే వేసేసుకోవాలి. ఈజీగానే వచ్చేస్తుందండి, అసలు ఏమి అతుక్కోకుండా. మనం ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసాం కాబట్టి. లేదు అంటే మీరు క్లాత్లో కొద్దిగా వాటర్ మొత్తం బాగా వేసుకొని పిండేసుకొని క్లాత్లో ఒత్తేసుకున్నా కూడా ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఒకవైపు మొత్తం ఫ్రై అయ్యాక మరోవైపుకి అయితే టర్న్ చేసుకొని 2 వైపులా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మంటను మాత్రం సిమ్లో కానీ లేదు అంటే లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఎలా కావాలంటే అలా వస్తుందండి పక్కా. మీరు కాస్త క్రిస్పీగా కావాలనుకుంటే కాస్త ఎక్కువసేపు మంటను సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. కాస్త సాఫ్ట్గా ఉండాలంటే కొద్దిగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోకుండా ఫ్రై చేసుకుంటే సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఎలా కావాలన్నా తినొచ్చు. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఆవకాయతో తిన్నారంటే భలేగా ఉంటుంది. ఇందులో ఆల్రెడీ మనం నువ్వులు వేసాము, స్ప్రౌట్స్ వేసాము, రాగి పిండి వేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా పిల్లలకు పెట్టడం వల్ల కూడా వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది.
కాల్షియం ఎక్కువగా ఉంటుంది, బోన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. పక్కా అయితే ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. అందులో ఇంకా కరివేపాకు అనేది అసలు ఎవరు తినరు కదా, ఈ విధంగా ఇందులో మిక్స్ చేయడం వల్ల పక్కాగా తినేస్తారు బాగా. సో అది కూడా ఒకటి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.